నమస్కారం. మొన్న ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ తన మాటల గారెడితో మాటల మాంత్రికుడు కనికట్టు చేస్తూ కాలు శ్రీనివాసులు గారు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్, బీజేపీ అన్నీ కలిసిపోయి టీడీపీని ఉంచే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఏదో అయితే మాట్లాడినారో ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకే ఈరోజు నేను ముందుకు వచ్చాను. అతని మీద దాడి మన ఊళ్ళో జరిగింది, రాయదుర్గంలో జరిగింది. ప్రపంచం చదివిన వాళ్ళంతా ఏమనుకుంటారు, రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పైన దాడి జరిగింది అని అనుకుంటారు. సుభాన్ అనే తెలుగుదేశం పార్టీ వ్యక్తి పైన ఎవరో దాడి చేశారు, నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి హత్యాయత్నం చేశారు అని చెప్పి ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ వారు కాదా అనే విషయాన్ని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. నేను లీడర్ని మాత్రమే కాదు, ఒక లాయర్ కూడా అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఒక లాయర్గా నా దగ్గరికి ఎవరైనా సమస్యని వస్తే ఆ సమస్యని తీర్చడంలో మొట్టమొదట నేను చేసే పని, నేను నేర్చుకున్నది ఏమంటే రాజీ సూత్రం. రెండు వైపులా కూర్చోబెట్టి రాజీ చేయడం అనేది ఒక ఫార్ములా. ఎందుకంటే జరిగే ప్రతి గొడవ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్గా నమోదైతే ఇప్పుడు ఆల్రెడీ లక్షలాది కేసులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి. జరిగే ప్రతి గొడవని, ఒక స్నేహితుల మధ్యలో గొడవ కానీ, అన్నదమ్ముల గొడవ కానీ, భార్యాభర్తల గొడవ కానీ ఏదొచ్చినా ఫస్ట్ రాజీ సూత్రం అనేది ఒకటి ఉంటుంది. నేను డబ్బుల కోసం నా ప్రతి క్లయింట్ కేసు కోర్టుకు వెళ్ళాలి, వాళ్ళు పదే పదే కోర్టు తిరుగుతూ ఉంటే నాకు ఫీజులు వస్తాయని ఆశపడే లాయర్ని నేను కాదు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికి ఏం సమస్య వచ్చినా నాకు ఎంతోమంది సలహాలు, సూచనలు అడుగుతుంటారు. ఒక లాయర్గా, ఒక లీడర్గా, ఒక రాయదుర్గం వాసిగా, లోకల్ లీడర్గా, లోకల్ లాయర్గా నేను ఎంతో మందికి ఎన్నో రకాల సలహాలు, సూచనలు ఇస్తుంటాను. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జనం నా దగ్గరకు వస్తున్నారు అంటే నాలో ఆ గుణం ఉంది. మన మీద నాగిరెడ్డి కూటమి నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టిస్తారని మన మీద స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ లీడరు మన మీద స్టేట్మెంట్ ఇస్తారు, కాంగ్రెస్ లీడరు మన మీద స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళిద్దరినీ కాదని అందరికంటే గనుడు ఆచంట మళ్ళీ మెట్టుకోని రెడ్డి మన మీద స్టేట్మెంట్ ఇస్తాడు. పార్టీలు చూడను, కుల మతాలని చూడను. నేను చూసేది ఒకటే, వచ్చిందే మనిషికి ఏం సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలనే ఆలోచనతోనే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన మాట నిజమే. అధికార పార్టీ నాయకుడు అని చెప్పి ఆయన మాత్రం హాస్పిటల్లో పెట్టి ఈవెన్ మై క్లయింట్ ఆల్సో బ్లీడింగ్ అని నేను చెప్పినాను. ఎందుకంటే నాగిరెడ్డి అనే వ్యక్తికి ఇక్కడ దెబ్బ తగిలింది అని నాకు సమాచారం వచ్చింది. నాకు ఫోటో కూడా పంపించారు. ఎవరైతే వ్యక్తికి రక్త గాయాలతో ఉన్నాడో ఆ మనిషిని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఎవరికైతే రక్త గాయాలు లేవో ఆ మనిషి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నా పైన హత్యాయత్నం జరిగింది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నాగిరెడ్డి ఈస్ గోయింగ్ టు బి మై క్లయింట్. ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఫైల్. నేనే బెయిల్ ఇప్పేయాల్సి వస్తుంది మీరు ఎఫ్ఐఆర్ చేస్తే. నాగిరెడ్డి కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. న్యాయంగా, చట్టపరంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ గారికి ఉంది. కాబట్టి నేను లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ గారితో నేను ఒకటే మాట అడిగినా, సార్ ఫస్ట్ ఇంజూర్డ్ పర్సన్ మీరు స్టేషన్లో పెట్టుకున్నారు, మీరు మెడికల్ ట్రీట్మెంట్ పంపించండి. మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి విచారించండి. మళ్ళీ సుభాన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడించండి. ఇద్దరిని కలిపి రాజీ చేయండి సార్. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఒకే అసోసియేషన్లో ఉన్నారు, ఒకే రకమైన బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయండి. కానీ ఒకరి మీద ఒకరు రాగద్వేషాలని పెంచుకొని ఒకరి మీద ఒకరు ఫ్యూచర్లో గొడవలకు దిగి ఈ రెండు ఫ్యామిలీస్కి ఇది నష్టం. కాబట్టి అలా చేయండి అని నేను చెప్పిన మాట వాస్తవమే. అంటే కాలు శ్రీనివాసులు గారు, మనం రాజకీయం చేస్తున్నామా లేదా ఫ్యాక్షనిజం చేస్తున్నామా సార్? ఎవరైనా వస్తే నువ్వు నా పార్టీ వాడివి కాదు, నేను నీకు హెల్ప్ చేయను అని చెప్పడానికి నేను నాన్ లోకల్ లీడర్ని కాదు సార్. ఇది నా ఊరు, ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా నా జనం, ఆ జనం రెస్పాన్సిబిలిటీ నాది. రైతు దేవోభవ, రాయదుర్గం నియోజకవర్గ ప్రజల దేవోభవ అనే ఒక నినాదంతో నేను ప్రజాసేవ చేస్తూ ఈరోజు ఈ కాంగ్రెస్ కండువా వేసుకొని మేము ప్రజల ముందుకు వెళ్తున్నాను. ఒక లాయర్గా, ఒక లీడర్గా నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఫస్ట్ రాజీ సూత్రంతో, రాజీ మార్గంలో తీసుకెళ్లే ఒక సదుద్దేశంతోనే నేను ఆ ప్రయత్నం చేశాను. నేను ఒకటే మాట చెప్పిన, కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినా తీసుకోవాల్సిందే, వీళ్ళు ఇచ్చినా తీసుకోండి. ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్నారంటే మరి ఇద్దరు కంప్లైంట్ తీసుకోవాల్సిందే కదా, అందులో తప్పేముంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నా కాళీ శ్రీనివాసులు గారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళు కొట్లాడేటట్లు చేయాల్సిందా? మన ఇదేమన్నా ఫ్యాక్షనిజమా? రాజకీయ నాయకులు చేయాల్సిందేమి?
ఎన్నోసార్లు మా చిన్నప్పుడు మా పల్లెటూరులో ఎన్నోసార్లు గొడవ జరిగితే మా నాన్న కానీ మా పెద్దనాన్న కానీ మా అన్నదమ్ములు కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి అరే అట్లా కొట్టుకోరాదురా, ఒకరికొరు మనం ఐకమత్యంగా ఉంటేనే బలం అని అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ భార్య భర్తలు కానీ కలపడం మేము చిన్నప్పటి నుంచి చూసినాము. ఆ గుణం మాలో ఉంది కాబట్టి ఈ చినికి గాలివానే అగ్గిని రాజేస్తే చూస్తుంటే మీ ఉద్దేశం ఈ వ్యవహారం చినికి గాలివానాయ్ దుమారం రేగి వైషమ్యాలు చెలరేగాలి, ఆ రెండు కుటుంబాల మధ్యన విద్రోహ జ్వాలలు రగిలితే ఆ అగ్గిలో చలిగాచుకోవాలని చూస్తున్నారా కాళు శ్రీనివాసులు గారు? అందుకేనా మీరు ఏ పార్టీ వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారని నన్ను అడుగుతున్నారే? రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా రాని వాళ్ళకి అభయహస్తం ఇస్తాడు ఈ గౌని ప్రతాప్ రెడ్డి అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. అలాగని చెప్పి నేను వారిద్దరి మధ్యన అగ్గి రాజేసి చలి కాచుకునే విధానం నాది కాదు. అలాంటి స్వార్థ రాజకీయ నాయకుడిని నేను కాదు. నిస్వార్థంగా నా ప్రజలకు, నా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు నా నుంచి ఎంత చేతనైతే అంత ఎక్కువ సాయం చేయాలనుకునేవాడిని కాబట్టి నేను ఈరోజు రాజీకి ప్రయత్నం చేశాను. ఇన్స్పెక్టర్ గారి దగ్గర మాట్లాడినాననే విషయాన్ని మీరు మొన్న మాట్లాడిన వీడియోలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అన్ని పార్టీల ముసుగులో అందరూ కలిసి వస్తున్నారని చెప్పినారే, మిమ్మల్ని నాశనం చేసుకోవడానికి మీరే సాటి. మిమ్మల్ని ఇంకెవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటే అమలుగానే హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఆ హామీల్ని నెరవేర్చండి అని అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలనే ప్రయత్నం జనాలు ఇప్పుడు గమనిస్తున్నారు. సార్ గుర్తెరగాలి, 1000 కోట్ల పైగా డబ్బులు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారని చెప్తే తెచ్చింటే నిజంగా దానికి సంబంధించిన జీవాల్ని పెట్టండి అని అడిగితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇలా 960 కోట్లు బీటీపీ డ్యామ్కి గతంలోనే 5 సంవత్సరాల కిందట 2014 నుంచి 19 మధ్యలో తీసుకొచ్చానని మీరు చెప్పినారే, ఎక్కడ 960 కోట్ల జీవో అంటే దానికి మీరు సమాధానం ఇవ్వలే. అలాగే ఇప్పుడు బీటీపీ డ్యామ్కి కృష్ణా జలాలు తీసుకురావడానికి గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం నుంచి పైసా కూడా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజ్ అంటే జీవో ప్రవేశపెట్టండి అని నేను క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం లేదు. కానీ ఈరోజు తగుదనమ్మా అంటూ కాంగ్రెస్ పార్టీ పైన, గౌని ప్రతాప్ రెడ్డి పైన అభాండాలు వేసేకి మీకు నోరు వచ్చింది సార్. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా బొమ్మనాల్ మండలంలో కూడా మీరు ఉంతకాలు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురించి కూడా మీరు ఎన్నికల్లో చెప్పినారే, మరి ఆ ఊసే చెప్పలేదే? 2 సంవత్సరాల తర్వాత మీరు చెప్పిన లిస్టులో ఆ ఊసే లేదే? అంటే ఎన్నికల్లో మాత్రం చెప్తాము కానీ ఆ హామీల్ని నెరవేర్చే ఉద్దేశం మాకు అసలు లేదు అని మీరు చెప్తున్నారా? మీ అంతటి మీరే సెల్ఫ్ గోల్ చేసుకొని, మీ అంతటి మీరే మీ పార్టీని నాశనం చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని తెలిసి అందుకు సాకుగా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీలతో కలిసి మా మీద దాడి చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునేకే, జనాల్లో సానుభూతి తీసుకోవడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారు. కాలువ గారు, ఈ కపట నాటకాన్ని మీరు ఆపాలి కాలువ గారు అని చెప్పి నేను కాలువ శ్రీనివాసులు గారికి బుద్ధి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.